హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. ఈ రోజు మనం మిస్ ద డ్రాగన్ పార్ట్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు గనక ప్రీవియస్ పార్ట్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే, హీరో ఏదో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి షింజు వస్తాడు. హీరో ఇక్కడేం చేస్తున్నావు అని అడగ్గా దానికి షింజు థర్డ్ ట్రిబులేషన్ వస్తుంది. నువ్వు డ్రాగన్ పూల్ లో కల్టివేషన్ చేయడం లేదు కదా, అందుకే వచ్చాను అని చెప్తాడు. హీరో నువ్వెందుకు నా కోసం ఆలోచిస్తున్నావు అని అడగ్గా షింజు అంటే నువ్వు గోల్డెన్ హార్మర్ తీసేసుకున్నావు అన్నమాట. ఫైనల్ గా నువ్వు రియల్ డ్రాగన్ వి అయిపోయావు. ఈ రోజు వైన్ తాగుదాం అడగ్గా హీరో లేదు, నేను కొన్ని రోజులకి హ్యూమన్ వరల్డ్ కి వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు సైడు బ్లూ బర్డ్ హీరోయిన్ సేఫ్ గా ఉందో లేదో అని చూడ్డానికి వెళ్తుంది. అక్కడే ఉన్న హీరోని చూసి భయంగా పారిపోతుంది. కానీ హీరో బ్లూ బర్డ్ ని ఫాలో అవుతూ ఉంటాడు. బ్లూ బర్డ్ హీరోతో నన్ను తినకు డీమన్ అని అనగా హీరో నేను డ్రాగన్ కింగ్ ని అని చెప్తాడు. దాంతో బ్లూ బర్డ్ షాక్ అయ్యి హీరోని ఫుల్ గా పొగుడుతూ ఉంటుంది. హీరో చాలు, నువ్వెందుకు హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నావు అని అడగ్గా బ్లూ బర్డ్ హీరోయిన్ నన్ను సేవ్ చేసింది, అందుకే రోజు నేను ఫ్లవర్స్ ఇస్తూ ఉంటా, మీరు వద్దు అంటే నేను వెళ్ళను అని చెప్తుంది. హీరో నువ్వు సేఫ్ గా ఉండాలి అంటే ఈ రోజు నుంచి నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, సరే గాని నువ్వు హీరోయిన్ తో ఎప్పట్లాగే ఉండు పర్వాలేదు అని అనగా బ్లూ బర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని చెప్తుంది. కట్ చేస్తే షియాహో హీరోయిన్ తో నేను కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ హ్యాపీగా షాపింగ్ చేస్తూ ఉంటుంది. తనకి ఇష్టమైనవి అన్ని కొనుక్కొని తింటుంది. అది చూసిన హీరో హీరోయిన్ కి స్నాక్స్ అంటే ఇష్టమేమో అని తను కూడా కొనుక్కుంటాడు. హీరోయిన్ బుక్స్ కొనుక్కోవడం చూసిన హీరో వెళ్ళి మంచి బుక్స్ అని అడుగుతాడు. ఆ సెల్లర్ వేరేగా అర్థం చేసుకొని రొమాంటిక్ బుక్స్ హీరోకి ఇస్తాడు. ఆ బుక్ చూసిన హీరో అంటే లైఫ్ టైం కమిట్మెంట్ ఇస్తే హీరోయిన్ చేసిన ఫేవర్ కి సరిపోతుందన్నమాట అని అనుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ని ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉండగా హీరోయిన్ నన్ను వదులు వదులు అని అరుస్తుంది. హీరో నేను బుక్ లో చదివాను, నో అంటే ఎస్ అని మీనింగ్ కదా, సరేలే నా డ్రాగన్ పూల్ కి వెళ్దాం అని హీరో డ్రాగన్ లాగా మారి హీరోయిన్ ని తీసుకొని స్కైలో ఫాస్ట్ గా వెళ్తూ ఉండగా హీరోయిన్ ఫుల్ గా భయపడుతుంది. నన్ను కిందకి దించేసాయి అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో హీరోయిన్ ని కిందకి దించేస్తాడు. హీరోయిన్ ఫుల్ గా ఏడుస్తూ నేను ఇంటికి వెళ్ళాలి అని అనగా హీరో సరే నేను తీసుకొని వెళ్తాను అని అంటాడు. హీరోయిన్ వద్దు, నువ్వు నాకు దూరంగా ఉండు, నాకు హైట్స్ అంటే చాలా భయం, నేనే వెళ్ళిపోతాను అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. దాంతో హీరో నేను బుక్ లో ఉన్నట్టే చేశాను కదా, ఎక్కడ తప్పు చేశానా అని ఆలోచిస్తాడు. తర్వాత హీరో షింజుంగ్ డ్రింక్ చేస్తూ ఉంటారు. హీరో ఫుల్ గా తాగేస్తూ ఉండగా అది చూసిన షింజున్ హీరోతో ఎందుకు నువ్వు అప్సెట్ గా ఉన్నావు అని అడగ్గా హీరోయిన్ కి నేను కమిట్మెంట్ ఇస్తాను అంటే నన్ను రెఫ్యూజ్ చేసింది అని చెప్తాడు. అది విన్న షింజున్ షాక్ అవుతాడు. హీరో హీరోయిన్ వచ్చి తనకి హాయ్ చెప్పినట్టు ఊహించుకొని అసలు నాకు ఏమైందిరా బాబు అని అనుకుంటాడు. ఇటు సైడ్ హీరోయిన్ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో దెబ్బలు తగిలిన క్యాట్ ని చూసి క్యాట్ కోసం బాస్కెట్ చేస్తూ ఉంటుంది. పోతే బ్లూ బర్డ్ ఫోర్ హెడ్ మీద డిఫరెంట్ బర్త్ స్కార్ ఉండడంతో హెడ్ చైన్ తో దాన్ని కవర్ చేసి తన ఫ్రెండ్ కి చూపించి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని అడగ్గా ఆ ఫ్రెండ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తుంది. అలా ఇద్దరు హ్యాపీగా జంప్ చేస్తూ ఉన్నప్పుడు ఆ హెడ్ చైన్ పడిపోతుంది. దాంతో స్కార్ కనిపించడంతో బ్లూ బర్డ్ చాలా బాధపడుతుంది. అప్పుడే బ్లూ బర్డ్ ఫ్రెండ్ ఆ స్కార్ ని పూర్తిగా రిమూవ్ చేసే సొల్యూషన్ ఇమ్మోర్టల్ ఆఫ్ ఫేట్స్ లైబ్రరీలో ఉంది అని చెప్పగా బ్లూ బర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
హీరోయిన్ క్యాట్ ని తీసుకొని వెళ్తూ మెడిసిన్స్ కోసం హెర్బ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా సైడ్ నుంచి హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ పడిపోవడంతో హీరో వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటే హీరోయిన్ "నువ్వు నాకు దూరంగా ఉండు" అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ హెర్బ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉండగా సడన్ గా కొంతమంది డీమన్స్ వచ్చి హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి డీమన్స్ తో ఫైట్ చేసి ఆ డీమన్స్ ని చంపేసి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. హీరోయిన్ హీరోకి థ్యాంక్ యూ చెప్తూ ఉండగా ఇంతలో అక్కడికి లంగ్ఫాంగ్ పెవిలియన్ నుంచి వచ్చిన బింగ్షింగ్ అనే లేడీ కొంతమంది సోల్జర్స్ ఆ డీమన్స్ ని చంపినందుకు హీరోకి థ్యాంక్ యూ చెప్పి మీకు ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని అడగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ హీరోకి గాయం అవ్వడంతో దానికి మెడిసిన్ రాసి కడుతూ ఉంటుంది. హీరోయిన్ క్లోజ్గా వెళ్ళడంతో హీరో ఎంబారెస్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో బ్లూ బర్డ్ ఇమ్మోర్టల్ ఆఫ్ ఫేట్స్ లైబ్రరీలోకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఇమ్మోర్టల్ ఆఫ్ ఫేట్స్ అంటే షింగ్జున్ వచ్చి "నువ్వు ఇక్కడికి రాకూడదు, నీకు ఈరోజు నేను పనిష్మెంట్ వేస్తాను, బయటికి పద" అని అనగా బ్లూ బర్డ్ "లేదు ప్లీజ్, ఇక్కడ ఉన్న బుక్స్ ని నన్ను చదవనివ్వండి, నాకు సొల్యూషన్ దొరకగానే నేను వెళ్ళిపోతాను" అని బ్రతిమలాడుతుంది. అప్పుడే బ్లూ బర్డ్ ఫోర్ హెడ్ చైన్ పడిపోవడంతో బ్లూ బర్డ్ స్కార్ చూసి షింగ్జున్ "ఇది మీటోర్ మార్క్ కదా" అని షాక్ అయ్యి "సో నువ్వు ఇమ్మోర్టల్ తో లవ్ లో పడ్డావా, అందుకే ఇక్కడికి వచ్చావా సొల్యూషన్ కోసం" అని అడగ్గా బ్లూ బర్డ్ "లేదు, నాకు హ్యూమన్ వరల్డ్ లో ఉన్న హీరోయిన్ మాత్రమే తెలుసు, తను నన్ను సేవ్ చేసింది, తను నా లవర్ కాదు" అని చెప్తుంది. అది విన్న షింగ్జున్ తిను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందే అని మనసులో అనుకొని "సరేలే, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏ బుక్ కావాలో అడుగు" అని అనగా బ్లూ బర్డ్ ఆ స్కార్ కోసం చెప్పగా షింగ్జున్ అది మీటోర్ మార్క్ అని ఒక బుక్ ని ఇస్తాడు. ఆ స్కార్ ని రిమూవ్ చెయ్యాలి అంటే నువ్వు లూఫంగ్ పెవిలియన్ కి వెళ్ళాలి అని చెప్పగానే బ్లూ బర్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి షింగ్జున్ కి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ క్యాట్ కి ట్రీట్ చేసి దానికి నేమ్ పెడుతుంది. హీరో జెలస్ గా ఫీల్ అయ్యి "నువ్వు సేవ్ చేసిన యానిమల్స్ అన్నిట్లో నీకు ఎవరంటే ఇష్టం" అని అనగా హీరోయిన్ "నువ్వే" అని చెప్తుంది. హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరో హీరోయిన్ దగ్గర ఉన్న బుక్ ని హీరోయిన్ కి తెలియకుండా తీసుకుంటాడు. ఇద్దరూ వెళ్తూ ఉండగా సడన్ గా వర్షం పడుతుంది. హీరోయిన్ కి అంబ్రెల్లా వేస్తాడు. ఇద్దరూ కలిసి ఒకే అంబ్రెల్లాలో వెళ్తూ ఇద్దరూ బ్లష్ అవుతూ ఉంటారు. కాసేపటికి వర్షం తగ్గిపోతుంది. ఇకపోతే బ్లూ బర్డ్ లోఫంగ్ పెవిలియన్ కి వెళ్తుంది. న్యూ బార్న్ సోల్స్ అన్ని హ్యూమన్ వరల్డ్ కి వెళ్లే ముందు అక్కడికే వెళ్తాయి. అప్పుడే ఇద్దరి లవర్స్ కి వద్దు అంటున్న మెమోరీస్ ఎరేజ్ చేసే టీని బలవంతంగా తాగిపించి హ్యూమన్ వరల్డ్ కి పంపించేస్తున్న లోఫంగ్ పెవిలియన్ మాస్టర్ షూని చూపిస్తారు. దాంతో మనకి మాస్టర్ షూ చాలా కఠినాత్ముడు అని అర్థమవుతుంది. హీరోయిన్ అండ్ హీరో స్ట్రీట్స్ లో వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న లేడీస్ అందరూ హీరో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని హీరోనే చూస్తూ ఉంటారు. ఒక లేడీ అయితే హీరోని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటుంది. అది చూసిన హీరోయిన్ వెళ్ళి హీరో హ్యాండ్ ని పట్టుకొని ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్ళాక హీరోయిన్ హీరో హ్యాండ్ ని వదిలేస్తుంది. బట్ హీరో మాత్రం హీరోయిన్ హ్యాండ్ ని పట్టుకుంటాడు. దాంతో హీరోయిన్ "నన్ను తప్పుగా తీసుకోవద్దు, మీరు నాకు రిటర్న్ ఫేవర్ కూడా చెయ్యవద్దు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా హీరో వెళ్ళి "సారీ, కమిట్మెంట్ అని నేనే తప్పుగా మాట్లాడాను, ఇదంతా బుక్ లో ఉంది" అని హీరోయిన్ కి హీరో చదివిన బుక్ ఇస్తాడు. ఆ బుక్ చూసిన హీరోయిన్ "అది బ్యాడ్ బుక్, నువ్వు ఎప్పుడు ఇలాంటి బుక్స్ చదవకు,
అప్పుడు నువ్వు కూడా బ్యాడ్ బాయ్ అనుకుంటారు అని చెప్పగా హీరో ఆ బుక్ని విసిరేస్తాడు. నైట్ హీరో హీరోయిన్ లెజెండ్స్ ఆఫ్ వైట్ స్నేక్ అనే బుక్ని చదివి హీరోయిన్ని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే లవోఫాంగ్ పెవిలియన్లో బ్లూ బర్డ్ మాస్టర్ షూ యొక్క సెట్టింగ్ పీపాని వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పీపా స్ట్రింగ్స్ గ్రైండ్ చేసి ఆ పౌడర్ని రాసుకుంటే తన ఫోర్ హెడ్ మీద ఉన్న స్కార్ పోతుందని ఇంతకు ముందే షెంగ్జున్ చెప్పి ఉంటాడు. దాంతో ఆ పీపా కనిపించగానే బ్లూబర్డ్ వెళ్ళి తీసేలోపు అక్కడికి బింగ్జింగ్ వచ్చి బ్లూబర్డ్ని పట్టుకొని మాస్టర్ షూ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. జరిగింది అంతా మాస్టర్ షూకి చెప్పగా మాస్టర్ షూ బ్లూబర్డ్ని చంపేయమంటాడు. దీనికి బ్లూబర్డ్ సారీ చెప్పి నేను మీ సీక్రెట్స్ని తెలుసుకోవడానికి రాలేదు, మీ పీపా కోసం వచ్చాను, మీరు ఎలాగో అది యూజ్ చెయ్యట్లేదు కదా అని అనగా మాస్టర్ షూ ఫుల్గా కోప్పడగా బ్లూబర్డ్ నా ఫోర్ హెడ్ మీద ఉన్న స్కార్ని రిమూవ్ చేయడానికి ఒక స్ట్రింగ్ చాలు, ఇది నా సోల్ మీద ఉన్న మీట్ ఆర్ మార్క్ అని చెప్పగా బింగ్జింగ్ అవన్నీ అబద్ధాలు అని పవర్స్ యూజ్ చేసి బ్లూబర్డ్ని కింద పడిపోయేలా చేస్తుంది. దాంతో బ్లూబర్డ్ స్కార్ చూసిన మాస్టర్ షూకి ఏవేవో విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతో చాలా డిస్టర్బ్ అవుతాడు. మాస్టర్ షూ బ్లూబర్డ్తో నువ్వు ఇక్కడే 100 years నాకు మేడ్గా వర్క్ చెయ్యాలి, ఇదే నీ పనిష్మెంట్ అని బ్లూబర్డ్ పవర్స్ని కూడా సీజ్ చేసేస్తాడు. దానికి బ్లూబర్డ్ అస్సలు ఒప్పుకోదు. కట్ చేస్తే హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా అని అడగ్గా హీరోయిన్ లేదు అని చెప్తుంది. హీరో ఎందుకు చేసుకోవు, నిషిని కాదు కాబట్టా అని అడుగుతాడు. హీరోయిన్ అదేమి కారణం కాదు అని అంటుంది. హీరో మరి ఇంకేంటి, నేను అందంగా లేనా అని డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని హీరోయిన్కి చూపిస్తాడు. హీరోయిన్ చాలు, నువ్వు అందంగా లేవు అని నేను అనలేదు, చాలా టైర్డ్ అయిపోయాను, రెస్ట్ కావాలి అని అనగా హీరో సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు. ఎంత చూసినా హీరో వెళ్ళకపోవడంతో హీరోయిన్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. హీరో లేదు, మనిద్దరం కలిసి రెస్ట్ తీసుకోకూడదా అని అడుగుతాడు. సో ఈరోజుకి ఇంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు